నాకు మొదటి నుంచి కూడా ఐఎమ్ అగైనెస్ట్ ఫర్ పాలిటిక్స్. ఇది ముఖ్యంగా సినిమా వాళ్ళు. సినిమా వాళ్ళు అనేవాళ్ళు అందరికీ కామన్గా ఉండాలి. ఇప్పుడు నేనేదో ఒక తెలుగుదేశం పార్టీ అన్న అనుకో వెళ్ళాను నేను. ఆ పార్టీ వెళ్తే నా పార్టీలో ఉన్న వాళ్ళే చూస్తారు. మిగిలిన వాళ్ళు చూడరు కదా. వీడు మన అపోజిషన్ పార్టీ ఓటర్ ఆడి సినిమా మనం చూసేది ఏంటంటారు. అలా అంటే దాని మూలంగా మన నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతాడు. అందుకని ఎవరో కూడా సినిమా ఆర్టిస్టులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళగా కావాలి, ఉండకూడదు. అసలు ఈ పాలిటిక్స్లో కూడా ఎందుకు ఎంటాల్సి వచ్చిందంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? అందరూ తెలుగువాడంటే చాలా హీనంగా చూస్తున్నారు. ఆయనకి మనకు తెలుగు వాళ్ళకి ఒక గౌరవం లేదు, గుర్తింపు లేదు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి అంటే అది ఎక్కడ ఉంది అనేవారు. తమిళ వాళ్ళుగా మీరందరూ తమిళియన్సా అనేవారు, మద్రాసీలా అనేవారు. అంతే తప్ప తెలుగు వాళ్ళు, తెలుగు భాష ఉంది, తెలుగు రాష్ట్రం ఉంది, తెలుగులో మంచి నాయకులు ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు ఉన్నారు అనేది ఎవరికీ కూడా తెలియదు. మేము సినిమా షూటింగ్లు అప్పుడు కూడా షూటింగ్లకి కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఇట్లా మేము ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏ సినిమా అని అడిగేవారు. అయితే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి, తెలుగు సినిమా అండి అంటే మళ్ళీ వాళ్ళకి కూడా అర్థమయ్యేది కాదు. ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ ఉంది, అంత ఇదిగా ఉండేది. ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు ఇక్కడ మనం ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు సీఎం ఉండాలనేది కూడా అధిష్టానం దగ్గర నుంచి సీల్డ్ కవర్ వచ్చేది, వాళ్ళే చీఫ్ మినిస్టర్. అలా ఎన్ని ఉండి చాలాసార్లు జరిగినాయి. సంవత్సరంలో 3 మంత్రులు మారిన, ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఎన్టీ రామారావు పుణ్యళ్ళు చేసిన సినిమాలు చాలిక, ఇక నుంచి ప్రజల కోసం చేద్దామని చెప్పి అప్పుడు పార్టీ పెట్టి దిగాడు. దిగి కాకి బట్టలు వేసేసుకొని పాత కారు అది చైతన్య రథం దాన్ని పేరు పెట్టి బైక్లు అన్నీ పెట్టి దాంతో బయలుదేరాడు. ఆయన అట్లా వచ్చేటప్పుడు ఏలూరు దగ్గరలో పెదపాడులో అప్పుడు మేము పిచ్చి పంతులో నువ్వు సినిమా తీస్తాను, రామారావు వస్తున్నారని తెలిసింది. షూటింగ్ కూడా మధ్యలో ఆపేసేసి అందరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన స్పీచ్ అయిపోయింది. అయిన తర్వాత మమ్మల్ని చూసి పిలిచారట. వెళ్ళాము, వ్యాన్లో కూర్చున్నాం. ఇదేంటి ఇక్కడ ఉన్నారు అన్నాడు. షూటింగ్ కోసం వచ్చామండి, నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, కవిత, ఇంకెవరో వచ్చారు, అందరు కలిసి, మాధవి అంతా. వెరీ గుడ్, బాగా చేసుకుంటేది ఇది అన్నారు. సార్ మీరు ఇంత అన్నీ వదిలేసుకొని మీరు వచ్చారు రాజకీయాల్లోకి, మేమేం చేయగలం చెప్పండి సార్, మీరు ఏం చేయమంటే అది చేస్తామండి అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దిగాను, అన్నిటికీ తెగించి వచ్చాను. రేపు ఏదైనా జరిగితే నాకు ఒక్కడికే జరగాలి తప్ప నా మూలంగా మీకెవరికే జరగకూడదు, మీరు ఎవరు రావద్దు. ఆ రోజుల్లో ఎవరైనా శత్రువులు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఇదో చేసి చాలా హంగామా చేసేవారు. అవును, అందుకని ఆయన రావద్దు అన్నాడు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడ ఉన్నారు అన్నాడు. సరే చెన్నైలోనే ఉన్నానండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి రాగలరా అన్నారు. వస్తానండి అని వెళ్ళా. ఏం లేదు బ్రదర్, మన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మన వాళ్ళందరూ కూడా మీ పేరే సజెస్ట్ చేస్తున్నారు అన్నారు. సార్ నేను పాలిటిక్స్కి వ్యతిరేకం సార్, నేను మీరంటే అన్నీ త్యాగం చేసి వచ్చారు, ఈ స్టేజ్లో నేను అన్నీ త్యాగం చేసి రాలేనండి, ఇప్పుడిప్పుడే అప్కమింగ్ హీరోని నేను, పైగా ఈ స్టేజ్లో వచ్చి పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను ఇంకా సెటిల్ కాలేదు, ఐఎమ్ సారీ అండి ఏముంది. లేదు బ్రదర్ ఆలోచించండి, 4 రోజులు టైం ఇవ్వండి సార్ అని 4 రోజులు అయిన తర్వాత వెళ్ళి, క్షమించండి సార్, నేను ఒక పార్టీ కార్యకర్తగా ఉంటాను కానండి నాకు నాయకత్వంగా ఒక్కర్లేదండి. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, అర్థం చేసుకున్నా, కావాలని పిలిచినా కూడా నువ్వు వద్దన్నావు, నిజం చెప్పావు, ఓకే ఫ్రాంక్లీ స్పీకింగ్. అదే ఓకే. ఓకే, థ్యాంక్ యూ.